హే అమిగోస్ నమస్తే. నేను ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, యూజువల్లీ ఏజ్‌తో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి గదా! పెద్దవాళ్ళలో గానీ, చిన్న పిల్లల్లో గానీ. దానికి మేజర్‌గా ఉండే కారణం ఏంటి అంటే ఆహ్, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అంటారు. సో, అది అరిగిపోవడానికి కారణం ఏంటి? అండ్ ఏ ఫుడ్స్ వల్ల మళ్ళీ అది రీగెయిన్ అవ్వచ్చు మనం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, లేట్ చేయకుండా వీడియోని ఫాలో అవ్వండి. దానిమ్మని రెగ్యులర్‌గా తీసుకుంటే మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది. సో, పెయిన్ అనేది తగ్గుతుందనమాట. అండ్ పాలల్లో పసుపు వేసుకొని తాగినా కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల మోకాళ్ళ నొప్పులనేది తగ్గుతుంది. అండ్ సిన్నమన్ టీ. ఈ సిన్నమన్ టీ కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తాయి. బికాజ్ దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. అండ్ కాల్షియం డెఫిషియన్సీ మేజర్‌గా ఉంటుంది. సో, మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల మనం కొంచెం ఉపశమనం పొందొచ్చు. లెమన్‌లో ఉండే వైటమిన్ సి కూడా మోకాళ్ళ నొప్పుల్ని తగ్గిస్తుంది. కాల్షియం హెల్ప్‌ఫుల్ అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.